హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. మరి రామ్ చరణ్ సంగతి ఏంటి అంటున్నారు ట్రేడ్ పండితులు. వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక సినీ ప్రేక్షకులకు హీరోలందరూ స్నేహంగానే కనిపించినా లోపల మాత్రం సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ఒకరి వసూలని ఇంకొకరు క్రాచ్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు RRR సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు రాజమౌళి సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత సోలో హీరోలుగా ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే 172 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించడమే కాకుండా నాన్ రాజమౌళి రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా తొలి రోజు కలెక్షన్లు సాధించిన చిత్రంగా 3వ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన సినిమాతో రామ్ చరణ్కి పెద్ద టార్గెట్ పిక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై బడా నిర్మాత దిల్ రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రెస్టీజియస్ మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు ఎన్టీఆర్ పెద్ద టార్గెటే విధించారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన తొలి చిత్రమే దేవర. ఈ సినిమా తొలి రోజే 172 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ టార్గెట్ను రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడా అనే ప్రశ్న మొదలయ్యింది. దీనికి తోడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా సోలో హీరోగా చేస్తే డిజాస్టర్ పడాల్సిందే. ఈ సెంటిమెంట్ టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఆ సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. మరి రామ్ చరణ్ ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తాడా లేక బోల్తా పడతాడా అనే విషయం తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్తో ఊహకు మించిన అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి రామ్ చరణ్ ఏ విధంగా ఎన్టీఆర్ పిక్ చేసిన టార్గెట్ను క్రాస్ చేసి రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. మరి ఇక గేమ్ చేంజర్ మూవీ ఎన్టీఆర్ ఫిక్స్ చేసిన టార్గెట్ను బ్రేక్ చేసి అలాగే రాజమౌళి సెంటిమెంట్ను దాటుతుందో లేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నేను ముందుగా చెప్పినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము.